అంటే ఇప్పుడు జనరల్‌గా అందరూ మాట్లాడే మాటేంటంటే, సక్సెస్ రేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఏదో ఒక నంబర్ చెప్తూ ఉంటారు. ఆ నంబర్ మారుతూ ఉంటుంది గానీ 2% అది చాలా తక్కువ. అసలు మొహమాటం కూడా అక్కర్లేదు. ఆ! అందులో ఎంత బడ్జెట్ పెట్టినప్పుడు సక్సెస్ రేట్ తక్కువున్నప్పుడు ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న లాంటిదొస్తుంది. పెట్టిన తర్వాత కెరియర్ ఏమవుతుందో, లేకపోతే గనక నెక్స్ట్ ఏమవుతుందో ఒక గ్యాంబ్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా మంది మాట్లాడుతూ అవును. ఉంటారు. ఇలాంటి సమయంలో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీ దృష్టిలో ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్స్ అనేది ఎలా ఉంటుంది? ఎప్పుడు సినిమా ఎక్కడో ఈ క్షణం మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా ఎక్కడో ఒక ఇరానీ కొట్లో కూర్చుని ఒక కుర్రాడి మైండ్‌లో ఒక బ్రిలియంట్ థాట్ వచ్చి, అది వరల్డ్ వైడ్ దానికి ప్రేక్షకుల్లో యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది అంటే, వచ్చేస్తే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అప్పటి వరకు వచ్చే ఫ్లాపులన్నిటిని ఆ ఒక్క సక్సెస్ సమాధానం చెప్పేస్తుంది. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఎవడో ఒకడు మైండ్‌లో నుంచి ఒక ఫ్లాషో, ఒక ఎక్సైట్‌మెంట్ తోటి వచ్చిందే తప్ప అసలు ఈ ఇండస్ట్రీ తాలూకు మోడస్ ఆపరెండియే ఇది రెగ్యులర్‌గా ఒక స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీ. కాదు. నువ్వు ఎంబీఏ చదివితేనే హెచ్ఆర్ అవుతావు. ఎంసీఏ చదవాలి. లేదా సాఫ్ట్‌వేర్‌లోకి రావాలంటే నువ్వు సీఎస్‌సిలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. నీకు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఏమీ లేనిదిది. నువ్వు ఆ క్షణానికి నీ సమయస్ఫూర్తి లక్షలాది మందిని అలరించగలిగితే యు ఇండస్ట్రీ సర్వైవ్ అయిపోతుంది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే ఒక థాటు కొన్ని వందల మందికి ఒక 6 నెలల పాటు భోజనం పెట్టేస్తుంది కదండీ. ఆటోమేటిక్‌గా అది జనానికి నచ్చితే ఆ థాటు కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ ఇంకో 10 మంది అలాంటి థాట్స్ మీద డబ్బులు పెట్టేస్తారు. ఇప్పుడు 'తొలి ప్రేమ' హిట్ అవ్వంగానే వెతికి పట్టుకొచ్చారు కొత్త డైరెక్టర్‌లని, ప్రొడ్యూసర్‌లు. ఎందుకు? కొత్త ఆడియన్స్ ఎప్పుడూ ఆడియన్సే డిసైడ్ చేసేది. అందుకే నేను ఎప్పుడైనా మీరు చూస్తే సినిమా ఇండస్ట్రీని ఎందుకు తిడతారన్నది నాకు అర్థం అవ్వని విషయం. నేను ప్రేక్షకుడిని. ఈ రోజు దాకా నేను ప్రీమియర్ షోలు డబ్బులు లేకుండా ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ పిలిచినా వెళ్ళటానికి ఇష్టపడను. ఫస్ట్ డే మార్నింగ్ షో మిస్ కాను. హ్మ్. అది నేను టికెట్ కొనుక్కొని చూస్తాను. నాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫ్రీ టికెట్లు వచ్చినా కూడా ఆళ్ళకి పనికొచ్చే వాళ్ళకి ఎవరికో అవి ఇచ్చి నేను మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్తా. నేను టికెట్ కొనుక్కున్నప్పుడు నాలో ప్రేక్షకుడు బతుకుంటాడు. నాకు మొహమాటం ఉండదు. విమర్శించుకోవటానికి అంటే నేను నాట్ టు అదే. డిస్‌రెస్పెక్ట్ దేర్ వర్క్. కరెక్ట్. ఈ ఈ ఒక టెక్నీషియన్‌గా ఇందులో ఉంటూ నేను అది చేయను. కానీ నా అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్ కోసం నేను ఆ పని చేస్తాను. చేస్తే నాకు అర్థమవుతూ ఉంటుంది. వై వుడ్ ఐ గో? ప్రేక్షకుడిగా నేను సో, ఇందాక అదే మన ఈ పోర్షన్ ఒకటి దిద్దురు గానీ, ఇందాక దీనికి బిఫోర్ ఏదో చెప్తూ ఉన్నాం మనం. దేని గురించి అదే వచ్చింది ఈ టాపిక్ అని. అదే అండి. అదే అంటున్నా. సక్సెస్ రేట్ గురించి ఆ! మాట్లాడుతున్నాం. సో, నేను ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసేటప్పుడు నాకేం నచ్చుతుంది అని చూస్తే, నాకు పెద్ద స్టార్‌లుండి నన్ను అట్రాక్ట్ చేసిన పబ్లిసిటీ కంటెంట్ ఉంటేనే నాకు నచ్చుతోంది. చిన్నవాళ్ళదేమో నా చెవి దాకా ఇది బావుంది, అదిరిపోయిందని చెప్పే వరకు నచ్చట్లేదు. ఒకవేళ అలా ఉంటే కూడా అది ఆల్రెడీ ఏ ఓటీటీలోనో వచ్చేస్తది. ఉంటుంది. సో, సబ్స్క్రిప్షన్ స్టిల్ ఇట్ టేక్స్ సమ్ మనీ. ఇట్ డిమాండ్స్ సమ్ మనీ. కాకపోతే ఆ డబ్బులు సరిపోవు. రైట్. హ్మ్. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏమవుతుందంటే ఒక కథ ఉంది. ఒక సినిమా చేద్దాం అనంగానే జనరల్‌గా ఫస్ట్ మాట్లాడే మాట నార్మల్‌గా మాట్లాడుకునే మాట ఎంతలో తీద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ మాట్లాడే ఏదో ఒక అమౌంట్ చెప్తారు. ఈ అమౌంట్‌తో సరిపోదేమో అని కొంతమంది. ఈ అమౌంట్‌తో తీసేస్తావా అని కొంతమంది. సో, ఇలాంటివన్నీ వస్తాయి. సో, ఎక్కడ కూడా మీరు ఇందాక అన్నట్టుగానే ఒక స్ట్రక్చర్డ్ వే లేదు. ఏ కథకి ఈ బడ్జెట్ అవుతుందని చెప్పడానికి ఏమీ లేదక్కడ. మ జనర బట్ కానీ ఏదో ఒక లాజిక్‌నో, ఒక పారామీటర్‌నో పెట్టుకోకపోతే ఎవరు చేయలేరు. అది పాయింట్. సో, ప్రీవియస్‌లీ ఈ జానరాలో మనం తీస్తున్న కథ థ్రిల్లర్ అయితే, ఇంత క్రితం ఆడిన థ్రిల్లర్ ఎంత కలెక్ట్ చేసింది? అది ఎందువల్ల స్టార్ కాస్ట్ వల్ల ఎంతొచ్చింది? లేదా కంటెంట్ వల్ల ఎంతొచ్చింది? అన్నది ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా మా లవ్ స్టోరీ తీయాలని అనుకున్నాను. ప్రపంచంలో సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీలన్నీ లవ్వు ఏ కారణం వల్ల విడిపోయిందని నేను రాసుకున్నాను. 26 27 కారణాలు రాసుకుని, ఇవి కాని కారణం ఏముంటుందని వెతికితే నాకొచ్చింది చెల్లెలి పెళ్లి ఆగిపోవటం వల్ల ప్రేమని త్యాగం చేయటం. ఈ ఐడియా నాకు చెప్పింది పరశుడు వెంకటేశ్వరరావు గారు. నువ్వు ఫస్ట్ ఈ పని చేయి. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ లవ్ స్టోరీ, ఇప్పటిదాకా ప్రేక్షకులు ఆమోదించిన సూపర్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలు తీసుకుని, అసలు లవ్‌లో ఎన్ని బ్రేకప్‌లు ఉన్నాయి, మళ్ళీ కలవాలని అనిపించినవేంటి, విషాదాంతం ఏంటంటే మరో చరిత్ర దగ్గర నుంచి, 'గాన్ విత్ ద విండ్స్' నుంచి, 'టైటానిక్' నుంచి, తొలి ప్రేమ నుంచి అన్ని లవ్ స్టోరీలు వన్ లైన్ రాసుకున్నాను. ఇదే ఎక్సర్సైజ్ ప్రొడ్యూసర్లు ఎందుకు చేయరని తిడతాను నేను. నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఒక రియల్ ఎస్టేట్‌లో ల్యాండ్ కొంటున్నప్పుడు వెళ్ళి చుట్టుపక్కల పరిసరాలు చూసి,
రాబోయేవి కూడా అడుగుతాం. అవి ఎప్పుడు అవి వస్తాయో వస్తారో చస్తాయో తెలియదు ఈ జన్మలో. రేయ్. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీ వస్తుంది, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 100 ఆలోచించి దాని మీద రూపాయి పెడతాము. అది కూడా బ్యాంకు లోన్ వస్తుందా లేదా అని ఆలోచించి. సినిమా కూడా ఫైనాన్స్ మీద నడుస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్గా కొంతే ఉంటుంది, కానీ మనం చేయాల్సిన రీసెర్చ్ ఎంత చేయాలి, ఏ జోనరాని మనం ఆడియన్స్గా ఫస్ట్ లైక్ చేస్తున్నాము. ఇప్పుడు నాకు ఇష్టం అని నాకు ప్రొడ్యూసర్ రాగానే నేను ఒక మంచి లవ్ స్టోరీ తీసేస్తా, రేపు పొద్దున రూపాయి రాదు. అందరూ ఏమనుకుంటారు, ఆ ప్రొడ్యూసర్ నష్టపోయాడు అనుకుంటారు. అది తప్పు. ఒక ప్రొడ్యూసర్ నా చేతిలో నష్టపోతే ఫస్ట్ నష్టం నాకే. అడు బాగుంటే నాకు ఇంకో సినిమా ఇస్తాడు, బాగాలేకపోతే నేను ఇంకోటిని ఎత్తుక్కోలేను కదా. కరెక్ట్, డెఫినెట్లీ. వాడికి డబ్బులు సంపాదించుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి, మనకు మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ని ఎత్తుకోవడానికి వేరే మార్గాలు లేవు. ఓన్లీ నాకౌట్ సిస్టమ్. రైట్. అందుకని ఇండస్ట్రీ వాళ్ళు జనరల్గా మోసం చేయరు అంటాను నేను. అంటే ఇప్పుడు ఒకటి మనం సినిమా తీయడం ఎక్స్ప్లాయిట్ చేస్తారు. చెప్పండి. మళ్ళీ నేను వెనకాలే కింద నన్ను వేసుకుంటారు కదా కామెంట్లు, గుర్తురాగానే చెప్పారు. ఇప్పుడు సినిమా తీయడం గురించి డిస్కషన్ ఉంది, బట్ రియల్ గేమ్ కొంతమంది ఏమంటారంటే సినిమా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. రిలీజ్ కానివ్వండి, ఆ ప్రమోషన్స్ కానివ్వండి, థియేటర్స్ దొరకడం కానివ్వండి, లేదా ఓటీటీ వాళ్ళు దొరకడం కానివ్వండి, అది ఎప్పుడు కూడా ఒక పెద్ద క్వశ్చన్. అంటే కొత్త వాళ్ళు సినిమా పెట్టడానికి ఆలోచించిన ఎందుకంటే రిలీజ్ దొరుకుతుందా దొరకదా అని కూడా మాట్లాడుతున్నారు. ఆ రిలీజ్ గేమ్ అనేది ఎప్పటికైనా కూడా దాన్ని కంట్రోల్ చేయడమో లేకపోతే దానికంటూ ఒక ఫిక్స్డ్ పాత్ అనేది కనిపించదు. సో మీరేమంటారు దాని గురించి? అదే నేను అన్నాను, ఈ రీసెర్చ్ నిర్మాత ఈజీ చేయటం, డైరెక్ట్గా సినిమా తీయటానికి వచ్చేయకూడదు. వచ్చే ముందు ఇండస్ట్రీలో ఆల్రెడీ తీస్తున్న వాళ్ళతో నలుగురిని కలవచ్చు. ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మా ఫ్రెండ్. ఆయన నా ద్వారానే వచ్చారు. స్ట్రైట్గా సినిమా తీయలేదు. ముందు బ్లూ ప్లానెట్ వాళ్ళతో ఎమ్మెల్యే సినిమా చేశారు, అక్కడే సిల్లీ ఫెలో సినిమా చేశారు, సురేష్ ప్రొడక్షన్స్తో కలిపి వెంకీమామ చేశారు, అక్కడే ఓ బేబీ చేశారు. ఒక్కొక్క రిలేషన్షిప్. అలాగే ఇప్పుడు GA2 వాళ్ళతో ఒక సినిమా చేశారు, అభిషేక్ అగర్వాల్తో 3-4 సినిమాలు చేశారు. ఆ గూఢచారి సినిమా అనిల్ సుంకరా గారు, అభిషేక్ అగర్వాల్ అందరితో పాటు పార్ట్నర్షిప్లో చేశారు. ఈ ప్రాసెస్లో అసలు సినిమా తాలూకు విధి విధానాలు ఏంటి అని నేర్చుకొని ధమాకా నుంచి కార్తికేయ 2 నుంచి ఓన్గా చేయటం మొదలుపెట్టారు. అందుకనే కదా షార్టెస్ట్ టైంలో ఒక 50 సినిమాలు చేసి సక్సెస్ఫుల్. ఈ రంగంలో నిజంగా డబ్బులు రావు అంటే మరి ఆయన సినిమాలే తీయకూడదు. ఆయనకి ఇంకా సాఫ్ట్వేర్లో బోల్ డబ్బులు వస్తాయిగా. మన డెసిషన్లు అప్పుడప్పుడు రాంగ్. హిట్ సినిమా ఫ్లాప్ సినిమా వేరు, డబ్బులు రావటము రెస్పెక్ట్ రావటము టోటల్గా డిఫరెంట్. అది హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. కొన్నిసార్లు ఒక అట్రాషియస్లీ బ్యాడ్ ఫిల్మ్ అని మనకు అనిపించింది కూడా సూపర్ హిట్ అయి కూర్చుంటుంది. అది ప్రేక్షకుల నాడి మీద మనము రిస్క్, అంతవరకే మన రిస్క్ని కన్ఫైన్ చేయాలా. కరెక్ట్. ఆడిటోరియం ఇంట్రెస్ట్ అన్నది ఎవరి చేతుల్లో ఉండదు, అది మన రైటింగ్లో ఉండాలి. అది ఎంత ఎంగేజింగ్గా చెప్తాం. ఆడిటోరియం దొరకడం కూడా ఒక పాయింట్. ఆడిటోరియంకి వెళ్ళటం అన్నది ఓ ప్రొడ్యూసరు, ఎన్ని మంచి బాడీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే గైడ్ చేస్తారు. అక్కడే మీకు ఎగ్జిబిటరల్ సెక్టార్ ఉంది, డిస్ట్రిబ్యూటరల్ సెక్టార్ ఉంది, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం వెళ్తాం, కానీ సినిమా తీసే ముందు విధి విధానాలు ఏంటి, రూల్స్ ఏంటని అడగటానికి వెళ్ళిన ప్రొడ్యూసర్లను చూడలేదు. స్ట్రైట్గా ఒక హీరోనో, ఒక హీరోయిన్నో, ఒక డైరెక్టర్నో, ఒక రైటర్నో పట్టుకుని నేను సినిమా తీస్తా అని వస్తారు. అలా వచ్చిన వాళ్ళని చూడంగానే ఈ వీళ్ళు ఎల్బోర్డ్ అని తెలుస్తుంది. రెగ్యులర్గా ఇండస్ట్రీలో ఉన్నాడు, నాకు కావాల్సిన డబ్బులు ఇవ్వడు, మరి నేను ఎలా బతుకుతా అని ముంచితే నేను బతుకుతా. ఇది సీసా గేమ్ లాంటి. ఎక్కడ ఎక్స్‌ప్లోయిటేషన్ కమ్స్ ఇంటూ పిక్చర్. అదే ఇందాక నేను చెప్పింది. సో కొంచెం నేను డబ్బులు పెట్టే ముందు కొంత ప్రయాణం ఎవరో ఒకరితో, ఒకడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేటప్పుడు వాడు ఎన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా సెట్లో ఉన్నాడు. ఎందుకంటే రాసుకోవటం ఈజ్ డిఫరెంట్. అద్భుతాలు రాస్తారు, వాళ్ళ టాలెంట్ని కించపరచకూడదు. కానీ మీరు ఫస్ట్ క్వశ్చన్ భలే అడిగారు, ఎగ్జిక్యూషన్లో వచ్చే తేడాలు, పోస్ట్ ప్రొడక్షన్లో వచ్చే తేడాలు. ఇవి తెలియని డైరెక్టర్లు డెసిషన్ ఎక్కడ కరెక్ట్గా తీసుకోగలుగుతారు? అది నిర్మాతకి ఎలా హెల్ప్ చేస్తుంది? ఏ కొత్త డైరెక్టర్ వెనకాల 2-3 సినిమాలు చేసిన వాళ్ళు లేడు. అప్పుడు అది ప్రొడ్యూసర్ ఆలోచించుకోవాల్సిన విషయం. నేను చెప్తే ఎవడు వినడు. నేను డబ్బులు పెట్టేటప్పుడు నేను ఆలోచించుకుంటా, ఇంకొకటి డబ్బులు పెట్టేటప్పుడు వాడు ఆలోచించుకోవాలి. వాడి డబ్బులు బేసిక్గా ఎంత వాల్యుబుల్ అన్నది ప్రపంచంలో వాడికే తెలుస్తుంది. నా జేబులో ఉన్న 500 రూపాయల విలువ మీకు తెలీదు. ఎక్కడో కొట్టేసి ఉంటారు లేయినా అనుకుంటారు. అనుకోవచ్చు, తప్పులేదు.
అది ఎంత కష్టపడితే వచ్చింది అన్నది నాకు తెలియాలి, లేదా ఎంత సుఖంగా అడ్డదారిలో వచ్చింది అన్నది నాకే ఫస్ట్ తెలుస్తుంది. Correct. సో దాన్ని బట్టే నా ఇన్వెస్ట్మెంట్ తెలిసిపోతుంది ప్రపంచానికి, మనం ఏం దాచక్కర్లే. అంటే ఇది పెద్ద ఒక అంటే విషవలయం అనే మాట మాట్లాడాను కానీ ఒక డెఫినెట్లీ ఒక పద్మవ్యూహం లాంటిదే. ఇది వలయం ఫర్ షూర్. విషమా కాదా అన్నది మన డెసిషన్ కరెక్ట్ అయితే, విషమా అమృతమా అన్నది రిజల్ట్ తెలుస్తుంది, కానీ వలయం ఫర్ షూర్. Yeah. మీరు ఎప్పుడైనా మీరు దిగుతున్నారు ఒక రిస్కియస్ట్ రంగం అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారండి? ఇందులో సెటిల్మెంట్ బయటకి ఒకడు కష్టపడి పైకి వస్తే చిరంజీవి అవుతాడు, ఆయన ఉన్నాడు ఎగ్జాంపుల్. కానీ అలా వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు బయటకు తెలియదు. ఆయన కష్టపడ్డాడు, ఆ శిఖరాగ్రానికి ఎదిగాడు. వారసులుగా వచ్చిన వాళ్ళకి ఇండస్ట్రీలో ఎక్కువ ఆపర్చునిటీస్ రావు, అది కూడా తట్టుకుని బాలకృష్ణ ఎదిగాడు. సో వారసత్వం ఒకటే కాదు, టాలెంట్ కూడా ఉంటే నిరూపించుకోవచ్చని ఆయన ఇన్స్పిరేషన్ కింద తీసుకొని ఒక అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్ అందరు కష్టపడ్డారు, ఎన్టీఆర్, ప్రభాస్, వీళ్ళందరూ. ఇవేమి మళ్ళీ ఇంకొక సైడ్ వస్తే రవితేజ, నాని, చిరంజీవి గారి లాగా కష్టపడారు. సో ఏ పారామీటర్ని ఫాలో అవుతారు మీరు? అంటే మీరు వారసులు అవ్వాలా, కష్టపడరా? వీళ్ళందరిలోనూ వారసులుగా ఫెయిల్ అయిన వాళ్ళు బోలు మంది ఉన్నారు, వారసత్వం ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు, కష్టపడి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. సో నేను వచ్చేటప్పుడు నేను లెక్కలేసుకున్నాను, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన డైరెక్టర్లు, రైటర్లు ఏం చేసి వాళ్ళు ఎక్కువ నాకు ఒకటేనండి, నేను ఇండస్ట్రీలో సక్సెస్ కోసం రాలే, డబ్బుల కోసం రాలే, ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేయడానికి వచ్చారు. సో నా పర్సనల్ లైఫ్లో నా స్ట్రాటజీ క్లియర్. నేను ఇండస్ట్రీలో ఉండాలంటే నా బిహేవియర్ ఎలా ఉండాలి, నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నా రిలేషన్షిప్స్ విత్ ఇండస్ట్రీ పీపుల్ ఎలా ఉండాలి, నా ఎడ్యుకేషన్ నా కెరీర్కి ఎలాగ ఉపయోగపడాలి, నా రంగం మీద నేను ఏదైనా ఒక మంచి మార్క్ వేసుకోవాలి, లేదా ఏదైనా ఒక మంచి పని, నా కంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రీ అంత బాగుండాలి. సో నేను ఆర్గానిక్గా ఎలా ఎదగాలి. ఇంతకంటే కోరికలు ఎక్కువ లేవు కాబట్టి నాకు పెద్దగా నష్టం లేదు. కానీ కొంతమంది ఇది బియాండ్ దట్ అత్యాశకు పోయి వచ్చి నష్టాలు చేసి వాళ్ళకి ముందు చెప్తా ఉన్నాను. నా నోటీస్లోకి వస్తే అక్షింతలు పడని వాళ్ళు లేరండి, ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై ఏజ్ ఆర్ సీనియారిటీ, ఇట్ ఈస్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. అంతే, డెఫినెట్లీ అంతలో ఉన్నారు కాబట్టే కొంచెం జాగ్రత్తలు చెప్పడానికి కూడా ఒక బాధ్యతగా పెట్టుకున్నారు, లేదంటే ఇవన్నీ నేను అప్లై చేస్తూ ఇప్పుడు చేస్తున్న సినిమా పని సినిమా. రైట్, మళ్ళీ వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్లే, అదే అక్కడికి వచ్చా మళ్ళీ ఆశీర్వచనాలు తప్పవు, అక్షింతలు.